ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని మందిరానికి వెళతా ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో మోకరిస్తూ ఉన్నట్లయితే, నువ్వు ఆయనను వెంబడిస్తూ ఉన్నట్లయితే, అయితే నీలో కొదవ ఉన్నదేమో. అయితే నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా చూచుకొనుమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు యవనస్తుల్లాగా మందిరానికి వస్తా చున్నీలు లేకోకుండా వికారమైనటువంటి డ్రస్సులతో, హేయమైనటువంటి కృత్యములతో, చూపులతో నువ్వు వెళుతూ ఉన్నావేమో మందిరానికి. అయితే నీ ప్రవర్తన జాగ్రత్త. యవనస్తులతో ఎలాగంటే అలా మాట్లాడుతూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే నీ ప్రవర్తన జాగ్రత్త. ఈరోజు నీ అత్తమామలతో, నీ యొక్క తల్లిదండ్రులతో, నీ యొక్క అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, మందిరానికి వెళుతా కూడా. అయితే నీ ప్రవర్తన విషయంలో చూచుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు మందిరంలో ఒక విధముగా, నీ కుటుంబ సభ్యుల దగ్గర ఒక విధముగా, వీధిలో ఒక విధముగా, పనుల దగ్గర ఒక విధముగా, ఎట్టి రీతిగా నీ ప్రవర్తన ఉందో ఒక్కసారి చూచుకో. అయితే దేవుని మందిరానికి వెళుతున్నటువంటి నీవు, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నటువంటి నీవు భయము కలిగి నీ యొక్క ప్రవర్తన యందు చూచుకోమని, జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. జాగ్రత్త లేకోకుండా నీ డ్రస్సుల మీద, నీ యొక్క ఆలోచనల మీద, నీ యొక్క తలంపుల మీద విధంగా పారిపోతూ ఉన్నావేమో. అయితే సరిచూసుకోమని, జాగ్రత్త పడమని నీ ప్రవర్తనలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అటు రీతైనటువంటి కృపా కనికరము, అటు జాగ్రత్త ప్రతి బిడ్డకి, అటు రీతైనటువంటి ప్రవర్తన దేవుని మందిరములో ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. మాట్లాడిన ప్రతి మాటనైనా తండ్రి, ప్రతి హృదయంలో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.